కారుపై దాడి జరిగింది. రాళ్లు కర్రలతో ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు దుండగులు. దాడిలో ఎమ్మెల్యే కారు పూర్తిగా ధ్వంసమైంది. సాయంత్రం ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామం వద్ద 4 రోడ్ల జంక్షన్ దగ్గర కారుపై దాడి జరిగింది. ఇవాళ ఉదయం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేపట్టారు. డ్యూటీ సమయంలో ఫోన్లో పబ్జీ ఆడుతున్నారు ఉద్యోగి సాయి కుమార్. సాయి కుమార్ పై ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేపై దాడి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే బాలరాజుపై దాడి జరిగింది. బాలరాజు కారుపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. ఇవాళ ఉదయం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్న ఉద్యోగి దాడికి పాల్పడ్డట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కారు దాడిలో పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్లు కర్రలతో దుండగులు దాడి చేశారు. పూర్తిగా కారు ధ్వంసమైంది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. సాయంత్రం ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బరింకలపాడు గ్రామం వద్ద 4 రోడ్ల జంక్షన్ దగ్గర కారుపై దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ ఉదయం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. డ్యూటీ సమయంలో ఫోన్లో పబ్జీ ఆడుతున్నారు సాయి కుమార్ అనే ఉద్యోగి. ఈ నేపథ్యంలో సాయి కుమార్పై ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేపై దాడి జరిగింది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కారుపై మాత్రం దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కారు రాళ్ళు కర్రలతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కారు ధ్వంసమైనట్టుగా సమాచారం. మా ప్రతినిధి మనోజ్ జైన్ అవుతున్నారు. మనోజ్, పోలవరం ఎమ్మెల్యే మణికుమార్ పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. బాలరాజు కార్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? రామదాసు చూడొచ్చు, ఈరోజు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు పైన దుండగులు అటాక్ చేశారు. ఈరోజు సాయంత్రం ఆయన ఇంటి వద్ద నుంచి పని మీద బయటకు వెళ్తుండగా ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఉన్నారు. కారులో ఇంక వేరే వ్యక్తులు ఇంకా వేరే వాళ్ళు ఎవరూ లేరు. వెనకాల కానమీ కూడా ఏమీ లేదు. ఈ రోజు సాయంత్రం ఆయన ఇంటి దగ్గర నుంచి బయటికి పని మీద వెళ్తుండగా బరింకలపాడు జీలిగిమిల్లి మండలం బరింకలపాడు గ్రామం 4 రోడ్ల జంక్షన్ వద్ద ఒక్కసారిగా దుండగులు కర్రలు రాళ్లతో దాడి చేశారు. అది పూర్తిగా మనం విజువల్స్ లో చూడొచ్చు. దాడి ఎంత దారుణంగా జరిగిందనే విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. కారు అద్దాలన్నీ ధ్వంసం అయిపోయాయి. అయితే ఈ దాడికి సంబంధించి ఎమ్మెల్యేకి ప్రస్తుతానికి ఆయనకి ఎటువంటి హాని జరగలేదని తెలుస్తోంది. ఆయనకి గాయాలు కానట్లు కూడా తెలుసు. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే వద్దకి పోలీసులు కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే బాలరాజు ఐటీడీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా కార్యాలయంలో విధుల్లో ఉండవలసిన ఉద్యోగి పని సమయంలో ఫోన్లో పబ్జీ ఆడుతుండగా ఎమ్మెల్యేకు కనిపించారు. దీంతో ఆయన ఆ ఉద్యోగి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతని పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అతన్ని సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి. అదే విధంగా మరొక కార్యాలయానికి కూడా ఆయన ఆకస్మిక తనిఖీల్లో భాగంగానే ఈ రోజు సాయంత్రం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఒకసారి కూడా దాడి జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఇటీవలే రాజకీయాల్లోకి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాజకీయాలకి కొత్తనే చెప్పాలి. మొదటిసారి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయంగా కూడా ఆయనకి విభేదాలు కూడా లేనట్టు తెలుస్తుంది. ఆయన అందరితో కూడా సన్నిహితంగా ఉంటారు. ఎవరు కూడా శత్రువులు ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి ఈ దాడి ఎట్లా జరిగింది అనే దాని మీద అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఐటీడీఏ కార్యాలయంలో జరిగేటువంటి ఉద్యోగ సస్పెండ్ సంబంధించి దాని వెనక ఈ దాడి వెనక ఆ సంఘటన ఏమైనా కారణమా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయని దాని మీద మణికుమార్, ఎమ్మెల్యేకు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా ఇతరత్ర రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆ కోణంలో ఏమైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి దాడి కొద్ది క్షణాల క్రితమే జరిగింది.
పోలీసులకి కూడా సమాచారం అందినట్లు కూడా తెలిసింది. వాళ్ళు కూడా హుటాహుటిన బయలుదేరి వస్తున్నట్లు తెలిసింది. ఎస్పీకి కూడా, జిల్లా ఎస్పీకి కూడా దీనికి సమాచారం అందించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యేకు గతం నుంచి ఆయనకి రాజకీయాలు కొత్త కాబట్టి గతంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఆయన ఘర్షణలకు పాల్పడినంటే దాఖలాలు లేవు, ఎవరితో కూడా విభేదాలు లేవు. ఆయనకి రాజకీయం కూడా ఎవరికి రాజకీయం కూడా ఆయనకి ఎవరో శత్రువులు కూడా లేనట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ దాడి ఎట్లా జరిగింది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక యువ నాయకుడి పైన ఎట్లాంటి దాడి జరగటం, దీనికి సంబంధించి ఏమైనా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే రాజకీయాలకు సంబంధించి ఏదైనా కొత్తగా ఇటీవల జరిగినటువంటి విషయాలు ఏమైనా మనసులో ఉంచుకొని ఎవరైనా వ్యక్తిగతంగా కావాలని దాడి చేశారనే దాని మీద అయితే పూర్తిగా సమాచారం రావాల్సిందే. దీని మీద పోలీసులు కూడా విచారణ చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ దాడి అయితే మాత్రం దారుణంగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఒంటరిగా ఎమ్మెల్యే వెళ్తున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ఒక విపరీతంగా పడుతున్న వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలవరంకి సంబంధించి కుక్కునూరు కానీ, వేరేపాడుకు కానీ అక్కడ సంబంధించిన సహాయ చర్యలు కానీ, వరద బాధితులను పరామర్శించడం కానీ, ఆయన సొంత నిధులతో ఆ వరద బాధితులకు సంబంధించి కూడా ఆహార పదార్థాలు అన్ని ఇవ్వటం కూడా ఆయన నిత్యం ఇదే కార్యక్రమాల్లో ఉంటున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఆయన ఇదే పని మీద తిరుగుతూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అందరినీ కూడా జిల్లాకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మణికుమార్, ఈ దాడిలో మరి ఎమ్మెల్యేకు ఏమైనా గాయాలయ్యాయా? ఆయన ఆ దాడి జరిగే సమయంలో కారులోనే ఉన్నారా? ఏమైనా ఆయనకి ఏమైనా గాయాలయ్యాయా? ప్రస్తుతానికి ఆయన అనుచరులు కానీ, ఆయన వెంట ఉన్న సిబ్బంది కానీ ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అయితే సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాడి కారు మీద కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆయనకి ప్రస్తుతానికైతే ఎటువంటి గాయాలు కానైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని మీద పూర్తిగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా వచ్చి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తిగా విచారణ చేసిన తర్వాత ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అయితే సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి విచారణ చేసిన తర్వాత దీని దాడికి గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రామదాస్, అలాగే మణికుమార్, దాడి జరిగిన సమయంలో ముఖ్యంగా 4 రోడ్ల కూడలి వద్ద దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. రాళ్లతో, కర్రలతో విచక్షణారహితంగా అంతగా బరి తెగించి ఎమ్మెల్యే కారుపై దాడికి దిగడం వెనుక ఏంటి అసలు? అంటే స్థానికులు ఎట్లా ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేశారా? అక్కడ ఉన్నటువంటి మరి దాడి చేసిన వ్యక్తులు ప్రస్తుతం అంటే వారిని ఎవరైనా గుర్తించారా? అక్కడి నుంచి పరారైపోయారా? అంటే వాస్తవానికి ప్రస్తుతం ఎమ్మెల్యే సొంత ఏదైతే ఊరు ఉందో ఆ ఊరికి సంబంధించి అదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం అని చెప్పాలి. అక్కడ ఎక్కడ కూడా జనసంచారాలు ఎక్కువగా ఉండవు. అక్కడ చుట్టుపక్కల కూడా ఆ ఏదైతే బరింకెలపాడు 4 రోడ్ల జంక్షన్ ఉందో అక్కడంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. అందులోనూ ఈరోజు సాయంత్రం చీకటి పడటంతో అక్కడ ఎవరు కూడా జనవాసులు ఎవరు కూడా సంచరించలేనట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఎవరు ప్రత్యక్ష సాక్షి కూడా ఎవరు లేనట్లు కూడా తెలుస్తుంది. స్వయంగా ఎమ్మెల్యేనే నా మీద దాడి జరిగిందని ఆయనే ఫోన్ చేసి చెప్పుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. అక్కడ చుట్టుపక్కల అయితే ఎవరో చూసినట్లు కూడా తెలియట్లేదు. దానికి సంబంధించి ఎవరో కూడా వీడియోలు కానీ లేదంటే దాడి చేసిన వ్యక్తులను గుర్తుపట్టేంత కూడా అక్కడ అవకాశం లేనట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎమ్మెల్యే నివాసం వద్ద సొంత ఊర్లో అయితేనే దాడి చేయడానికి వీలుగా ఉంటుందని దుండగులు భావించినట్లుగా అక్కడి నుంచే ముందుగానే రిక్కి నిర్వహించి ఆయన మీద దాడి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఆయన వెంట ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది ఒకరిద్దరు తప్ప ఇంకెవరూ లేరు. ఎమ్మెల్యే కూడా కారులోనూ ఉన్నారు. ఆయనకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ప్రస్తుతానికి. అయితే దీనికి సంబంధించి ఎవరు దాడి చేశారు, దీని వెనక ఎవరున్నారు, ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఏమైనా దీని వెనక ఇందులో కుట్రలో భాగం ఉందా లేదంటే ఏదైనా